ఈ రోజు జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా రోజుల నుంచి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చాలా గ్రాండ్ గా జరగబోతుంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ పిచ్ లో మ్యాచెస్ జరగక మస్తు రోజులు అవుతుంది. లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో జరిగిన మ్యాచ్లు మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచెస్ జరిగినాయి, బట్ అవి సైడ్ పిచెస్ లో జరిగినాయి. మెయిన్ పిచ్ ను టచ్ కూడా చేయలేదు. చూద్దాం ఈ రెండు టీంల గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో. ఇక ఈ గ్రౌండ్ విషయానికి వస్తే ఎవరైతే మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ ఉంది. చిన్న గ్రౌండ్ కదా, చేసింగ్ బాగా చేయొచ్చు, ఇంకా హై స్కోర్ కోసం కూడా ట్రై చేయొచ్చు. బెంగళూరులో ఈ రోజు వర్షం పడే ఛాన్సెస్ చాలా తక్కువ, సో డ్యూ కూడా ఏముండదు. ఒకవేళ డ్యూ ఉంటే బ్యాటర్స్ కి పండగే. కర్ణాటక బోర్డు ఈసారి స్టేడియంలో 11 సీట్లు ఖాళీగా ఉంచబోతున్నారు, లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ కోసం. హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 25 మ్యాచ్లు ఆడినాయి. ఎస్ఆర్హెచ్ 14 గెలిచింది, ఆర్సీబీ 11 గెలిచింది. ఇదే చిన్నస్వామి స్టేడియం 2016 లో ఆర్సీబీ డిఫీట్ చేసి ఎస్ఆర్హెచ్ కప్ కొట్టింది. లాస్ట్ సీజన్ లో 287 హైయెస్ట్ స్కోర్ ఇదే ఆర్సీబీ మీద కొట్టింది. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే హెడ్ అండ్ అభిషేక్ ఓపెనర్స్ గా దిగుతారు. ఇషాన్ కిషన్ కెప్టెన్ థర్డ్ ప్లేస్ లో దిగుతాడు. క్లాసెన్ 4th ప్లేస్ లో దిగుతాడు. నితీష్ కుమార్ రెడ్డి 5th ప్లేస్ లో దిగుతాడు. లివింగ్స్టన్ ఆర్ స్మరన్ 6th ప్లేస్ లో దిగుతారు. సలీల్ అరోరా ఆర్ అనికేత్ వర్మ 7th ప్లేస్ లో దింపుతారు. హర్ష్ దుబే బౌలర్ 8th ప్లేస్. హర్షల్ పటేల్ 9th ప్లేస్. జయదేవ్ ఉనద్కట్ 10th ప్లేస్. డేవిడ్ 11th ప్లేస్. ఎస్ఆర్హెచ్ లో మలింగా ఆర్ షాకిబ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవచ్చు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కోహ్లీ, ఫ్లిక్సాల్ట్, పడిక్కల్, పటీదార్ కెప్టెన్, బెతెల్ ఆర్ డేవిడ్, షెఫ్హాడ్, కృణాల్, జితేష్, భువి, జాకోబ్, మంగేష్ ఆర్ రసిక్. సుయాష్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవచ్చు. ఇక బోత్ కెప్టెన్ విషయానికి వస్తే రజత్ పటీదార్ 37 మ్యాచెస్, విన్ 26 మ్యాచెస్, లాసెస్ 11 మ్యాచెస్, విన్ రేషియో 70%. ఇషాన్ కిషన్ మ్యాచెస్ 30, విన్ 25, లాసెస్ 5, విన్ రేషియో 83%. రెండు టీంలు హై స్కోర్ చేయడానికే ట్రై చేస్తాయి. చూద్దాం ఏ టీం దూకుడుగా ఆడి నెగ్గుతుందో. ఏ టీం గెలుస్తుందో మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.